దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు. కుటుంబాలను కూల్చేవాడు కాదు. కుటుంబాలను పడగొట్టేవాడు కాదు. కుటుంబాలను దేవుడు నిర్మించాడు, నిర్ణయించాడు. ఆయన ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటాడు. ఒకరోజు గొప్ప దేవుని సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆయన కాలినడక ఆయనకు అలవాటు కాబట్టి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక దృశ్యం ఆకర్షించింది. ఏమంటే అదొక చెట్టు ఉంది, ఒక అడవిలాగా ఉంది, చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పక్షులు గూడు పెట్టాయి. ఆ గూళ్ళలో గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు పెట్టిన ఆ గూడు మీద 2 పక్షులు ఎగురుతున్నాయి. దాని దగ్గరలో ఒక పాము కూడా ఉంది. ఆయనకి ఏమర్థమైందంటే అదంతా చూసిన తరువాత ఆ పక్షి కష్టపడి పెట్టిన గుడ్లు తినటానికి పాము వచ్చింది. ఆ పాము గుడ్లు మింగకుండా ఆ మగపక్షి ఆడపక్షి తన గుడ్లను, తన సంతానమును, కాబోయే బిడ్డలను కాపాడుకోవటం కొరకు పాము మీద పోరాటం చేస్తున్నాయి. కానీ పక్షుల యొక్క పోరాటం పాముకి సరిపోవటంలా పాము బలము ఎక్కువగా ఉంది. అయినా సరే 2 కూడబలుక్కొని, మగపక్షి ఆడపక్షి కూడబలుక్కొని దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయినా సరే పాముకు ఉన్న శక్తి వాటికంటే ఎక్కువ కాబట్టి ఆ గుడ్లు తింటుందేమో అనే ఒక దగ్గరికి వచ్చింది. తర్వాత ఈ పోరాటంలో అలసిపోయి మగపక్షి ఇక చేయలేను అని అనుకున్నదేమో తెలియదు, కానీ ఆడపక్షిని విడిచిపెట్టి మగపక్షి రెక్కలు ఎగిరి వెళ్ళిపోయిన తర్వాత గుడ్లు పెట్టింది తను కాబట్టి ఆ పాము నోటి నిండా గుడ్లు పడకూడదని ఏది ఏమైనా ఆడపక్షి తన ప్రాణం పోయినా కానీ పోరాడుతూ ఉంది. పోరాడి 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 ఓడిపోయి గుడ్లను పాము తినబోయే లోపులోనే ఆ మగపక్షి నోటిలో ఒక చిన్న కర్రపుల్ల కరుచుకొని వచ్చింది. ఆ కర్రపుల్ల తీసుకొని వచ్చి వెంటనే పాము ఎక్కడ ఉందో ఆ గుడ్లు దాన్ని ఏమంటారు, ఆ గూడులో ఉన్న ఆ గుడ్లలోకి పాము వెళ్ళబోయే లోపులో ఆ గూడులో ఆ పుల్ల వేసింది. ఆ పుల్ల వెయ్యగానే వెంటనే పాము ఆ స్థలం నుంచి చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకని ఆ చిన్న పుల్లను చూసి పాము వెనక్కి వెళ్ళింది అని అంటే, ఆ చిన్న పుల్ల పేరు తెల్ల ఊసర వెళ్ళి అరణ్యములో అరుదుగా దొరికింది. అది దాని వాసన పాముకు పడదు. అది ఎక్కడ ఉంటే అక్కడ పాము ఉండలేదు. అందువల్ల తన గూడును, తన బిడ్డలను కాపాడుకోవటం కొరకు మగపక్షి ఎగిరి ప్రయత్నం చేసి అది ఎక్కడ దొరుకుతుందో వేగంగా వెళ్ళి దాని నోటితో కరుచుకొని వచ్చి తన గూడులో వేసింది. వెంటనే ఆ పాము అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తరువాత కొంతకాలం తర్వాత ఆ గుడ్లు పిల్లలయ్యాయి, చిన్న చిన్న పిల్లలయ్యాయి. ఆ మగపక్షి ఆడపక్షి చాలా సంతోషించాయి. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఆ మగపక్షి ఆడపక్షి తన బిడ్డలను ఎలాగైతే కాపాడుకున్నాయి, తెల్ల ఊసర వెళ్ళి అనే పుల్ల వేసి, అలాగనే పాము మీద పోరాటం చేసి, దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబాల మీద అపవాది అనే ఒక సాతాను దాడి చేస్తున్నాడు. అది యవ్వనస్తుల మీద కావచ్చు, స్త్రీల మీద కావచ్చు, అది పురుషుల మీద కావచ్చు, అది పాపం ద్వారా కావచ్చు, ధనాపేక్ష ద్వారా కావచ్చు, అంధకార సంబంధమైన వాటి ద్వారా కావచ్చు. ఏ విధము చేతనైనను నీ కుటుంబాన్ని దేవుని యొద్దకు రానీయకుండా, దేవునిలోకి ఎదగనీయకుండా, దేవునిలో దీవెనలు పొందనీయకోకుండా ఆటంకం పరుస్తున్నాడు అపవాది. అనగా ఒక మాటలో నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా చెయ్యాలని చేస్తున్న ఆ ప్రయత్నములో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడిచ్చిన మనకు ఒక ఏకైక శక్తివంతమైన ఆయుధం, అది ప్రార్థన. అట్టి ప్రార్థన ద్వారానే మన కుటుంబాన్ని కట్టుకోగలం. అట్టి ప్రార్థన ద్వారానే మన కుటుంబాన్ని నిలబెట్టుకోగలం. అట్టి ప్రార్థన ద్వారానే మన బిడ్డలను మనము కాపాడుకోగలం. సోదరి స్నేహితుడా, ఆ తెల్ల ఊసరవెల్లి అనే ఆ పుల్ల ద్వారా ఆ మగపక్షి ఆడపక్షి తన బిడ్డలు ఎలాగైతే ఆ పాము నోట నుండి కాపాడబడ్డాయో, ఈరోజు లోకమును, దాని ఆశలను, లోక సంబంధమైన అధికారం అనే అపవాది మన కుటుంబాన్ని మృంగబోచుండగా ప్రార్థననే ఆయుధము ద్వారా
నీ కుటుంబాన్ని అనగా నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను ప్రార్థన ద్వారా కట్టుకుందువుగాక. అలాగూ నువ్వు కట్టుకోవటానికి ఒక శక్తివంతమైన ఆయుధం పేరే ప్రార్థన. ఆ ప్రార్థనలోకి మనము వెళ్ళబోతున్నాం.